ఈ మధ్య కాలంలో చాలా మంది ఆరోగ్యంపై శ్రద్ధ పెడుతున్నారు. ఈ నేపథ్యంలో ఆరోగ్యం కోసం పండ్లు, కూరగాయలను తినడం స్టార్ట్ చేస్తున్నారు. అయితే వాటిలో కొన్ని కూరగాయలను కొందరు పచ్చిగా కూడా తింటారు. కానీ కొన్ని పండ్లు, కూరగాయలను సరైన రీతిలో తినకపోతే చాలా ప్రమాదకరమని నిపుణులు అంటున్నారు. కొన్ని కూరగాయలు, పండ్లను పచ్చిగా తింటే అవి పాముల కంటే ప్రమాదకరమైన విషయాన్ని ఉత్పత్తి చేస్తాయంటున్నారు. కాబట్టి పచ్చిగా వేటిని తినకూడదో ఇప్పుడు తెలుసుకుందాం. ఆరోగ్యంగా ఉండేందుకు చాలా మంది తమ ఆహారంలో కూరగాయలు, పండ్లను చేర్చుకుంటారు. కానీ ఇవే కొన్నిసార్లు వాళ్లకు అనారోగ్యాన్ని తెచ్చిపెడతాయి. వీటిలో కసావా కూడా ఒకటి. ఇందులో సైనైడ్ అనే విష పదార్థం ఉంటుంది. వీటిని పచ్చిగా తింటే లేదా సరిగ్గా ఉడికించకపోతే ఇది ప్రాణాంతకం కావచ్చు. చిన్న మొత్తంలో సైనైడ్ కూడా తీవ్ర ప్రభావాన్ని చూపుతుందని శాస్త్రవేత్తలు నిర్ధారించారు. కాబట్టి వీటిని తినేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండండి. ఇవే కాకుండా యాపిల్ గింజలు, చెర్రీస్, ఆప్రికాట్లు, బాదం పప్పులలో అమిగ్డాలిన్ అనే సమ్మేళనం ఉంటుంది. ఇది శరీరంలోకి సైనైడ్లను విడుదల చేస్తుంది. వీటిని తక్కువ మొత్తంలో తీసుకుంటే ప్రమాదకరం కాదు. కానీ వైద్యులు సిఫార్సు చేసిన మొత్తం కంటే ఎక్కువ తినడం చాలా ప్రమాదకరమని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. వీటితో పాటు మన రోజువారీ ఆహారంలో ఉపయోగించే బంగాళాదుంపలను కూడా సరిగ్గా తినకపోతే ప్రమాదమని చెబుతున్నారు. కొన్నిసార్లు ఇవి ఆకుపచ్చగా మారడాన్ని మీరు గమనించే ఉంటారు, లేదా అవి మొలకెత్తడం చూసి ఉంటారు. ఇందుకు కారణం వీటిపై సోలానిన్ అనే విషపూరిత సమ్మేళనం ఏర్పడడం. అలా మారిన వాటిని తినడం ప్రమాదకరమని నిపుణులు అంటున్నారు. కాబట్టి వీలైనంత వరకు మొలకెత్తిన, ఆకుపచ్చగా మారిన బంగాళాదుంపలను తినడం అవాయిడ్ చేయండి. అంతేకాకుండా మనం రోజు తినే టమాటోలు, వంకాయలు వంటి కూరగాయల ఆకు భాగాలలో కూడా తేలికపాటి విష పదార్థాలు ఉంటాయి. ఈ కూరగాయలు తినడం వల్ల ఎటువంటి ఆరోగ్య ప్రమాదం ఉండదు. కానీ వాటిని పెద్ద మొత్తంలో పచ్చిగా తినడం వల్ల అనారోగ్యానికి కారణం కావచ్చని నిపుణులు చెబుతున్నారు. కాబట్టి మీరు ఏదైనా పండు లేదా కూరగాయలను పచ్చిగా తినే ముందు దాని గురించి పూర్తిగా తెలుసుకోవాలని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. కూరగాయలు సరిగ్గా ఉడికించినట్లయితే ఎటువంటి ప్రమాదం లేదు. కానీ వాటిని సరిగ్గా ఉడికించకుండా లేదా పచ్చిగా తినడం అనేది చాలా ప్రమాదకరమని చెబుతున్నారు.